శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. తుల రాశి వారికి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి ఈ రాశి వారికి ఒక రహస్య స్నేహితుడు పరిచయం అవబోతున్నాడు. వారి వల్ల మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు 100% ఇలానే జరుగుతుంది. అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రాశి వారికి అనుకూలత అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఎప్పుడైతే అదృష్టం కలిసి వస్తుందో వీరికి అన్ని మంచి రోజులే కలుగుతాయి. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి. మీరు దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అన్ని కష్టాలు బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి. ఇక మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరియర్ పరంగా మీరు ఎన్నో విజయాలను కూడా సాధించబోతున్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కెరియర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరియర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. దేని గురించి కూడా ఆలోచించకండి. మీకు నచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తే చాలు, మిగతాదంతా కూడా మంచి జరుగుతుంది. ఈ రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించకండి. మీ గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. రిలేషన్స్ కూడా బలపడతాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు సమసిపోతాయి. విభేదాలు దూరం అయిపోతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు. సపోర్ట్ కూడా లభిస్తుంది. అన్ని విధాలుగా మీకు సపోర్టింగ్గా ఉంటారనే చెప్పుకోవాలి. ఇక మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి, అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మీరు చేసుకున్నట్లయితే కనుక ఈ విషయంలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ని అయితే చూడగలుగుతారు. బిజినెస్ పరంగా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే విజయాలు అనేవి అధికంగా కనిపిస్తుంటాయి. కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా కూడా మంచిగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటే గనక అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అధికమైన లాభాలను పొందుకుంటారు. అలాగే ఈ రాశి జాతకులు ప్రయాణాలు అధికంగా చేసే సమయం కనిపిస్తుంది. అంటే వ్యాపారాల పని మీద కావండి, ఉద్యోగ రీత్యా కానివ్వండి, కెరియర్ పరంగా కానివ్వండి, ప్రయాణాలు అధికంగా చేయబోతున్నారు. దీనివల్ల మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రాబోతుంది. ప్రయాణాల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. మీరు పెద్దగా కూడా దేని గురించి ప్రెజర్ పెట్టుకోకండి. ఇక ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే గనక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ, ఉద్యోగ స్థలంలో ఒత్తిడి తగ్గడం కానీ, మరిన్ని అంశాలు ఉద్యోగపరంగా మీకు లాభదాయకంగా మారబోతున్నాయి. మీరు అనుకున్న జీవితాన్ని 2025 సంవత్సరంలో మీకు కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. అన్ని రకాలుగా మీరు మంచిగా స్థిరపడబోతున్నారని చెప్పుకోవాలి. సంతాన యోగం కూడా కలగబోతుంది. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. మీరు ఎంతగా మంచిగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారో అంతగా మీపై భగవంతుని ప్రేమ, అభిమానం అనేది కనపడుతూ ఉంటుంది.